శ్రావణి గో బ్యాక్ అండ్ నినాదాలు చేసినారు. అసలు ఆ నినాదాలు చేయడానికి కారణాలు ఏంటి? నేనే ఇక్కడ మొనార్క్ అనే పద్ధతిలో ఉన్నది, అది కరెక్ట్ కాదు మేము చెప్పేది. అయితే ఆడ లేదు మగ లేదు అనుకుంటా ఇట్లాంటి పదాలు కూడా వాడినారు. నా దగ్గర ఒక 50 నుంచి 150 ఫోటోలు ఉన్నాయి. నేను కావాలంటే మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఈ పూర్వ వైభవం రావాలని చెప్పి మేము పనిచేస్తున్నాం, పూర్వ వైభవం పోవాలని వాళ్ళు పనిచేస్తున్నారు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అదే ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరుగుతున్నాయి. ఎంపీగా గెలవడం, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం కాదు. ఇదన్నిటికీ మూల కారణం ధనంపురి అరవింద్ గారు. ఆయన ఎంపీగా గెలవడం మా సాగుకు వచ్చింది. రాజకీయాలలో నిచ్చెనలు ఉండయి. మనిషిని ఒక మనిషి మీద కాలు పెట్టి ఒక మనిషి మీద కాలు పెట్టి ఎక్కుకుంటూ పోతేనే మా పైన ఏదేదో అబండాలు వేయడం, మమ్మలను ఏదో రకంగా అప్రదిష్ట పాలు చేసే పని లోపల కొంతమంది పని కట్టుకొని 2 సార్లు అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్టేట్ నుంచి వెళ్ళొచ్చిన కేసులైనా నన్ను చెప్పడానికి కూడా, అంటే వాస్తవంగా అక్కడ సిచ్యువేషన్ 200 మంది జామ అయ్యడం, పాయకాండ్ల కాడ బాత్రూంల కాడ ఉండే పరిస్థితి వచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ జగిత్యాల ఎక్కడ కనబడతలేదు. మీకు తెలుసు జీవన్ రెడ్డి గారి గురించి. ముఠాలాగా ఏర్పడి వాస్తవంగా పనిచేసే వాళ్ళను తొక్కి పెట్టాలి, నాయకులకు చెంచగిరి చేయాలి, పదవులు దొబ్బాలి. ఎలక్షన్లు వచ్చి 5 సంవత్సరాల దాకా మేమే పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేము కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఈమెకి ఎందుకు ఇచ్చినావు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అని చెప్పలేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు, నేను ఊరికే మనం అనం, ఎప్పుడైనా కానీ అవతల నుండి వస్తేనే యువతల నుండి పోతుంది. కోవట్టులు, వీళ్ళు కాంగ్రెస్ తొత్తులు అది ఇది అనడం బట్టి మమ్మల్ని ఎలక్షన్స్ అప్పుడేమో మొత్తం భోగ శ్రావణి గారిది అసెంబ్లీకి కాదు, మున్సిపాల్ కూడా పోలేదు. వాళ్ళని చూపించుకుంటాను. ముఖ్యంగా శ్రావణి గారు నిజామాబాద్ నుండి ఫోన్ వస్తేనే ఇక్కడ ఫోన్లు వస్తాయి మాకు. శ్రావణి ఉన్నా, ఇంకెవరున్నా ఎవరున్నా కానీ గ్రూప్ రాజకీయాలు ఇక రోడ్డుపైకి వచ్చేసినాయి. మేము నక్సలైట్లతో కొట్లాడినాం, ఇంకోళ్ళతో టెర్రరిస్టులతో అందరితో కొట్లాడినా కానీ చివరికి ఏంటని అంటే సొంత పార్టీ వాళ్ళ చేతుల్లో మేము అనగదొక్కబడుతున్నాం. ఎండాకాలం సమ్మర్లో కూడా నెత్తికి అరటాకులు కట్టుకొని తిరిగి పనిచేస్తే 63,000 64,000 ఓట్లు వచ్చినాయి. వచ్చినాక మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. నమస్కారం, వెల్కమ్ టు పీపుల్స్ టాక్ అండ్ రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. ఈరోజు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిపల్లి రవీందర్ గారు మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ చేద్దాం. అంకుల్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే అంకుల్, ఏం నడుస్తుంది అసలు జగిత్యాల బీజేపీలో ఏం నడుస్తుంది అసలు? ఎప్పటి నుండి? ముందు నుంచి కానీ ఇప్పుడు కానీ? ఇప్పుడు అంటే మెయిన్గా ఇప్పుడు అంటే ముందు నుండి నడిచేది వేరే రకంగా ఉండే. ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా నడిచే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇంకోలాగా ఉంది. ఓకే, ఒకరి చెప్పు చేతల్లోనే వ్యవస్థ నడుస్తుంది. అది ప్రజలకు కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుండి కూడా పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా కొంతమంది అందులోపల ఇన్వాల్వ్ అయ్యి వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే బాగానే ఉంది కదా భారతీయ జనతా పార్టీ, చూస్తే బాగానే ఉంది. అంటే కొంచెం ఊపందుకుంది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఓట్లు కూడా పెరిగినాయి చాలా. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అదే ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, పద్ధతి అనే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. సిస్టమ్ అనేదాన్ని పక్కన పెట్టేసి నేనే ఇక్కడ మొనార్క్ అనే పద్ధతిలో ఉన్నది, అది కరెక్ట్ కాదు మేము చెప్పేది. ఓకే, అయితే ఇంకొకటి, ఇప్పుడు
ఎంపీగా గెలవడం, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం కాదు. దాని తర్వాత కౌన్సిలర్గా గెలవాలి, సర్పంచ్లను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, మున్సిపల్ చైర్మన్ గెలిపించుకోవాలి. ఇవన్నీ పద్ధతులు, ఒక పద్ధతులు ఉంటాయి. ఒక ఆ సీట్ ఈ సీట్ గెలవడమే కాదు. మేము మొదటి నుండి ఫైట్ చేసేది 5-6 సంవత్సరాలుగా ఫైట్ చేసేది అదే పద్ధతి. ఏంటంటే మనకు ఒక క్యాడర్ వ్యవస్థ నిర్మాణం ఉండాలంటే, మన పార్టీ ప్రజలకు వెళ్ళాలంటే సర్పంచులు ఉండాలి, ఎంపీటీసీలు ఉండాలి, జెడ్పీటీసీలు ఉండాలి అనే పద్ధతిలో పోతుంటే అది వాళ్ళకు నచ్చాక మా పైన ఏదేదో అబండాలు వేయడం, మమ్మల్ని ఏదో రకంగా అప్రదిష్ట పాలు చేసే పని లోపల కొంతమంది పని కట్టుకొని, పేర్లు అందరికీ తెలుసు, పని కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీ? నేను గత 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. అంటే ఫస్ట్ విద్యార్థి పరిషత్ ఏబీపీలో 87 నుండి నేను విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, 91, 92, 93 వరకు విద్యార్థి పరిషత్ అంటే 6-7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు విద్యార్థి పరిషత్లో పనిచేయడం. తర్వాత హిందూ వాహిని, తర్వాత బజరంగ దళ్ సంస్థల్లో, వివిధ సంస్థల్లో పనిచేస్తూ 95-96లో భారతీయ జనతా పార్టీలో ఎంటర్ అయ్యి, అంటే సిస్టర్ ఆర్గనైజేషన్సే భారతీయ జనతా పార్టీ, విద్యార్థి పరిషత్తు అన్ని సంఘానికి సిస్టర్ ఆర్గనైజేషన్సే. దాని లోపల నేను పనిచేస్తూ తర్వాత బీజేపీలో 2000 సంవత్సరంలో ఇదే వార్డు, ఈ స్టూడియో ఉన్న వార్డులోనే కౌన్సిలర్ గెలవడం జరిగింది. ఓకే, అప్పుడున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీకి నాయకులకు, పార్టీకి కాదు, సిద్ధాంతపరంగా కాదు, నాయకులకు చాలా తేడా ఉంది. అప్పుడు అంకితభావంతో దేశం కొరకు, ధర్మం కొరకు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు తన కొరకు, తన కుటుంబం కొరకు స్వార్థంగా పనిచేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నారు మరి? ఇన్ని సంవత్సరాలు, 34 సంవత్సరాల నుంచి అదే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారా మరి అదే విధంగా? అదే విధంగా కాదు, అంతకు రెట్టింపుతో పనిచేస్తున్నాను. మీకు కావాలంటే నా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఒక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కొరకు, దేశం గురించి, వాస్తవంగా హిందూ ధర్మం గురించి ఆలోచించేది భారతదేశంలో ఏదైనా ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ సిద్ధాంత బేసిక్ తోటి ఉంది కాబట్టి, సిద్ధాంత ఐడియాలజీ తోటి మేము పనిచేస్తున్నాం. నాలాంటి వ్యక్తులు ఇవాళ పదవులు ఉన్నా లేకున్నా మేము అంటిపెట్టుకొని ఉన్నామంటే కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచిస్తూనే బీజేపీ ఆలోచించే పార్టీ బీజేపీ కనుకనే మనం ఇలా పనిచేస్తున్నాం. నాకు పదవుల మీద, నాలాంటి వాళ్ళకు, నేనని కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పనిచేసేవాళ్ళు, పదవుల మీద ఆశ గిట్ట ఉంటే నేను కాంగ్రెస్కి వెళ్ళేవాడిని, తెలుగుదేశంకి వెళ్ళేవాడిని, టీఆర్ఎస్కి వెళ్ళేవాడిని, ఏదో పదవులు అనిపించాడు. కానీ అది కాదు, మాకు ఒక గోల్ ఉన్నది, మాకు ఒక సూక్ష్మ అటువంటి ఆలోచన ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో మేము పనిచేసుకుంటూ పోతున్నాం. పదవులు ఉన్నా లేకున్నా కానీ ఈ పార్టీలో పనిచేయడానికి మేము సిద్ధమైనాం, పనిచేస్తున్నాం. ఏ వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మేమైతే అంటిపెట్టుకొని ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నాం. ఓకే, సో మెయిన్ ఏంటంటే అండి, మిమ్మల్ని మెయిన్ ఇక్కడ ఇన్వైట్ చేయడానికి రీజన్, మొన్న వినాయక పండుగ అప్పుడు నిమజ్జనం రోజు బోగా శ్రావణి గారు టవర్ సర్కిల్ గారికి వచ్చినప్పుడు శ్రావణి గో బ్యాక్ అంటూ మీరు, మీతో పాటు మీ టీం శ్రావణి గో బ్యాక్ అని నినాదాలు చేసినారు. అసలు ఆ నినాదాలు చేయడానికి కారణాలు ఏంటి? వాస్తవంగా భోగశ్రావణి గారికి మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఎప్పుడు కూడా మేము విభేదించినది లేదు, ఎక్కడ లేదు. కాకపోతే ఆమె ఎవరు చెప్పారో ఏందో కానీ ఆమె ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు, వాస్తవంగా చెప్తున్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, కొద్దిగా టీఆర్ఎస్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నయ్య మీలాంటి వాళ్ళు కొద్దిగా నాకు సహకరించాలి, తిరగాలంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేము కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఈమెకి ఎందుకు ఇచ్చినావు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అని చెప్పలేదు. ఒక మహిళగా, ఒక నేత కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మనం కూడా పనిచేయాలనే ఒక ఆలోచనతోటే మా ఇంటికి వచ్చింది. మీరు ఆమె కోసం, ఆమె కొరకు పనిచేశాను. ఆమెను ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, నామినేషన్ వేసిన నుండి లాస్ట్ పోలింగ్ వరకు, కౌంటింగ్ వరకు నేను ఎంబడ ఉన్నా. నా దగ్గర ఒక 50 నుంచి 150 ఫోటోలు ఉన్నాయి. నేను కావాలంటే మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. అయితే అదంతా బాగానే ఉంది, మేము చాలా పనిచేసినాం. ఇది సంజయ్ గారి ఊర్లో అంతర్గామ వెళ్ళడానికి కూడా
ఆలోచన చేసినటువంటి సందర్భం లోపల ఇది ప్రజాస్వామ్య దేశం, మనం వెళ్ళాలి అమ్మని చెప్పి నేను ఆమెతో పాటు నేను వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ అంతరంగంలో కూడా పనిచేయడం జరిగింది. లాస్ట్ చివరి దాకా కార్యకర్తలకు తెలుసు, ఆమె దగ్గర ఉన్న వాళ్ళకు తెలుసు, మా దగ్గర ఉన్న వాళ్ళకు మేము పనిచేయడం జరిగింది. కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ఇక అది ఆమెకు ఎవరు ఏం చెప్పారో తెలియదు. మేము కాంగ్రెస్కు ఇట్లా డబ్బులు తీసుకొని అమ్ముడు వేయరని ఎవరన్నారు అట్లా, ఆమెనే లెటర్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారికి. ఓకే, డాక్టర్ మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇస్తే వాళ్ళు కమిటీ వాళ్ళు వచ్చారు, జగిత్యాలు అది ఇది చేశాను, ఎంక్వైరీ చేసారు, అది చేశారు. చేస్తే నేను ఒకటి చెప్పాను, మేము డబ్బులకు ఆశపడి గిట్ట ఉంటే డైరెక్ట్ కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు. మీకు తెలుసు జీవన్ రెడ్డి గారి గురించి. జీవన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారా? ఆయన లైఫ్లో జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇస్తారా? మాకు జీవన్ రెడ్డి గారికి అమ్ముడు పోయే పరిస్థితి. అదే కాంగ్రెస్లోకి పోయి మేము పనిచేస్తే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, టీఆర్ఎస్లోకి పోయి ఇస్తే పనిచేయదు. కానీ అట్లా కాదు, ఒక దేశం కొరకు, ధర్మం కొరకు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దాని కొరకు పనిచేస్తారు, ఇంకా చేస్తూనే ఉంటారు. అయితే చేస్తే ఇది పద్ధతి కాదమ్మని చెప్పి మేము కూడా అంటే గో బ్యాక్ శ్రావణి అనే ఒక స్లోగన్స్ అనేది కారణాలు ఏంటి అక్కడ, అసలు ఏం జరిగింది అక్కడ టవర్ దగ్గర? అయితే విషయం ఏంటంటే అక్కడ హిందువుల పండుగ జరుగుతుంది కాబట్టి వాస్తవంగా ఉత్సవ కమిటీలో ఆ పేరు లేదు కాబట్టి ఇట్లా వస్తుంది అని చెప్పి తెలిస్తే వద్దు, ఇది ఎందుకంటే కొంతమంది డ్రింక్ చేసి ఉంటారు, మహిళ కాబట్టి బాగుండదు పద్ధతి అని చెప్పి నేను వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. చెప్తే కూడా ఆమె పెడచేవన పెట్టేసి అక్కడికి రావచ్చు కదా, రావచ్చు నేను రావద్దని అంటలేను. కానీ కాకపోతే ఏంటంటే మాకు ఏదైతే ఇప్పుడు ఈ లెటర్ల నడుస్తుంది కదా విషయం, లెటర్లు నడిచినప్పుడు కొంతమంది ఎవరికైనా కోపం ఉంటుంది, నాకు చేయని తప్పుకు నా మీద అభియోగం చేసింది అని చెప్పి ఆ ఆలోచనతో కొద్ది కోపం ఉంటుంది కదా, అక్కడ అది వేదిక అయిపోయింది. అది అసలు వేదిక కావద్దు. కాకపోతే ఆమె ద్వారా వచ్చిన వాళ్ళు, మా ద్వారా వచ్చిన వాళ్ళు, మేము ఇక అది తప్పని పరిస్థితి. ఇంకొకటి ఎక్కడ అడుగుదామంటే కూడా పరిస్థితి, అడిగే పరిస్థితి లేదు. ఓకే, ఆమెను ఎక్కడ కూడా కార్యక్రమాలలో కానీ ఎక్కడ కానీ అంటే ఎక్కడ కలవకుండా డైరెక్ట్ టవర్ దగ్గర కలిసేసరికి వివాదం అనేది అట్లా అయిపోయింది. ఎక్కడ కూడా ప్రోగ్రాంలు అంటే ప్రోగ్రాంలు ఏమి అవుతలేవు. భారతీయ జనతా పార్టీ ముందటి పూర్వ వైభవం రావాలని చెప్పి మేము పనిచేస్తున్నాం, పూర్వ వైభవం పోవాలని వాళ్ళు పనిచేస్తారు. ఓకే, అది పరిస్థితి. సో అక్కడ అసలు అంటే ఇంకేమైనా జరిగినాయి అక్కడ? అంటే అక్కడ అందరి మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ ఫోకస్ అయింది మీరే. అక్కడ ఆడ లేదు మగ లేదు అనుకుంటా ఇట్లాంటి పదాలు కూడా మేడం గారు ఏమన్నారంటే మేము ఆడ మహిళ అది ఇది అని అంటే మరి మహిళ కరెక్టే, కానీ మహిళ కూడా పురుషులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, మానవత్వం. మేము కూడా మనుషులమే, వాళ్ళు మనుషులే అన్నప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం, వాస్తవంగా ఏంటంటే ఇదన్నిటికీ మూల కారణం ధనంపురి అరవింద్ గారు. ఆయన ఎంపీగా గెలవడం మా సాగుకు వచ్చింది. మేము నక్సలైట్లతో కొట్లాడినాం, ఇంకోళ్ళతో టెర్రరిస్టులతో అందరితో కొట్లాడినా కానీ చివరికి ఏంటంటే సొంత పార్టీ వాళ్ళ చేతుల్లో మేము అనగదొక్కబడుతున్నాం. ఆయన కొరకు మేము పోయినటువంటి ఎలక్షన్లలో, అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లలో ఎండాకాలం సమ్మర్లో కూడా నెత్తికి అరటాకులు కట్టుకొని తిరిగి పనిచేస్తే 63,000 64,000 ఓట్లు వచ్చినాయి. వచ్చినాక మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఏదో ఆ సాకు పెట్టి మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ నుండి మళ్ళీ మేము రివోక్ అయిపోయినాక మళ్ళీ వచ్చి పనిచేసినాక మళ్ళీ ఈమెతోటి లెటర్లు పెట్టియడం, అంటే ఇదంతా ఒక లాగా, అంతా ఒక ముఠాలాగా ఏర్పడి వాస్తవంగా పనిచేసే వాళ్ళను తొక్కి పెట్టాలి అనేది ఒక. అట్లా చేస్తే వీళ్ళకేం లాభం జరుగుతుంది? వీళ్ళకేం లాభం అంటే రేపు క్యాడర్ డెవలప్ కాదు కదా, మళ్ళీ మనమే అన్నని కూర్చోవచ్చు, మనమే ఉండొచ్చు. ఈ కొత్త వాళ్ళు రాకుంటూ ఉంటారు, పాత వాళ్ళు అనగవాడి ఉంటే మన సీట్లు మనకు పదిలంగా ఉంటాయి అనే ఆలోచన కూడా రాజకీయాలలో నిచ్చెనలు ఉండయి. ఒక మనిషి మీద కాలు పెట్టి ఎక్కుకుంటూ పోతేనే వాడు పైకి వెళ్తాడు. కాబట్టి ఆ ఆలోచనతో వాళ్ళు ఉన్నారని నా ఆలోచన. మాకు ఇప్పటి వరకు పదవులు లేవు, ఎలాంటి గుర్తింపు లేదు. మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వస్తే మేము ఎక్కడ ఉన్నామంటే ఎక్కడో పాయకాన్ల కాడ, బాత్రూంల కాడ ఉండే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ప్రధానమంత్రి గారిని వాస్తవంగా పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ పోయి ఆయన ప్రధానమంత్రిని కలిస్తే మేము 35 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని మా భార్య పిల్లలు భయపడుతున్నా కానీ నక్సలైట్ మూవ్మెంట్ ఉన్నప్పుడు 92లా, 94లా, 95లా, 96లా మా భార్య పిల్లలు భయపడుతుంటే కూడా మేము అయినా పార్టీ కొరకు పనిచేసినాం. జగిత్యాల ప్రజలకు తెలుసు మేము ఏంటిది అనేది. ఇంకో పార్టీకి అమ్ముడు పోయే అవసరం మాకు లేదు, ఇదే పార్టీలు ఉంటాం, దీనికి పోరాటం చేస్తాం. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం పద్ధతులు మార్చుకోవాలని ఈమెది శాంపిల్గా మొన్నటువంటి
చేసినాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా జరిగిన పరిస్థితులు వేరు. కెమెరాలన్నీ నా సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అనేది కెమెరాలు షూట్ చేయలేదు, కెమెరాలకు చిక్కలేదు వాళ్ళు. నేను అన్నది మాత్రమే ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు అనేది ఊరికే మనం అనం. ఎప్పుడైనా కానీ అవతల నుండి వస్తేనే యువతల నుండి పోతుంది. ఆ పరిస్థితి అక్కడ వచ్చింది. ఓకే, సో ఎట్లా ఉండబోతుంది మరి ముందు? మీరేమో అంటే సీనియర్లను పట్టించుకుంటలేరు, అంటే వాళ్ళ క్యాడర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మీరు అంటున్నారు. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? మరి మీరు కలిసికట్టుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయా? మీ ముందు ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? అయితే నేను అనేది అదే ఏంటంటే పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వండి. ఇక్కడ నుండి మేము స్టేట్ దాకా మేము కూడా చాలా ప్రోగ్రాములకు పోయినాం. నా జీవితంలో నేను ఒక 300-400 ప్రోగ్రాములు, ఉద్యమాలు కావచ్చు, ప్రోగ్రాంలు కావచ్చు, ఏదైనా ఒకటి సందర్భం 300-400 ప్రోగ్రాంలలో అటెండ్ అయినా. నేను నిన్న మొన్న టీఆర్ఎస్ నుండి రాలేదు, కాంగ్రెస్ నుండి రాలేదు. నాకు బుద్ధి తెలిసిన నుంచి నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ప్రథమ వర్ష కూడా కంప్లీట్ అయింది. నేను ఒక సంస్కారం ఉన్నటువంటి సంస్థలో పనిచేస్తున్నా. కాకపోతే అక్కడ సందర్భం బట్టి కొంతమంది మారాల్సి పరిస్థితి వచ్చింది. సహనం అనేది కోల్పోతే ఎవరైనా కానీ ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆమె కూడా చెప్పాము, కరెక్ట్ కాదు, మీరు రాకండి అని చెప్పినా కానీ ఆమె ఏదో దాన్ని అక్కడ వేదిక చేసుకొని ఆమె కూడా ఏదో చేయాలని ఉన్నది, కరెక్ట్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనం ముందు చూసుకున్నా కానీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఆ మున్సిపల్ ఎలక్షన్స్లలో జగిత్యాల కౌన్సిలర్ టికెట్స్ ఎవరు ఇవ్వబోతున్నారు? ఎట్లా ఉండబోతుంది? వాస్తవంగా కౌన్సిల్ టికెట్ అంటే స్టేట్ ప్రెసిడెంట్, నేను కూడా టౌన్ ప్రెసిడెంట్ చేశాను, జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన. వాస్తవంగా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు సంతకం పెట్టిస్తే జిల్లా ప్రెసిడెంట్కి ఇస్తారు, జిల్లా ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. టౌన్ ప్రెసిడెంట్ గారు మరి ఎవరెవరికి ఇస్తారు, ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది తెలియదు. ఏది ఏమి అయినా కానీ జగిత్యాల ప్రజలు చాలా ఆలోచనతోటి పనిచేస్తారు. ఎక్కడ బీజేపీ వాళ్ళ అవసరం, ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ అవసరం, ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళ అవసరం అనేది ఆలోచన చేసి ఓట్లు వేస్తారు అనేది నా అభిప్రాయం. ఈ గ్రూపులు అంటే ఇవి సర్దుమనిగే సమస్య లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఆ పెద్ద మనిషి అక్కడ హైదరాబాద్లో ఉన్న నిజామాబాద్లో ఉన్న పెద్ద మనిషి 2 గ్రూపులను ఒకటి చేసి అందరు కలిసి పనిచేయాలి పార్టీ అభివృద్ధికి అనేది అంటే అప్పుడు పార్టీ డెవలప్ అవుతుంది. ఎంతసేపు ఆయన ఒక వర్గాన్ని ప్రోత్సహించుకుంటూ పోతే ఇది సెట్ కాదు. కౌన్సిల్ కాదు, ఎంపీటీసీలు గెలవరు, సర్పంచ్లు గెలవరు, ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు ఇక రోడ్డుపైకి వచ్చేసినాయి భారతీయ జనతా పార్టీలో. ఇక అందులో మార్పు లేదు, చేర్పు లేదు. ఎందుకంటే మేమని కాదు, అందరు సర్దుమని అట్లుంటారు. ఎందుకంటే భయంకు ఎంపీ గారు కదా ఎందుకు ఇబ్బంది అని చెప్పి, కానీ అందరి మనసు లోపల ఉన్నది. కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను పోటీ చేసేది అదే, నేను పోటీ చేసేది లేదు. నాకు 2 సార్లు అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్టేట్ నుంచి వెళ్ళొచ్చినా కానీ నేను సామాన్య కార్యకర్తను, ఒక బీసీ బిడ్డను, నా దగ్గర అంతా డబ్బు లేదని చెప్పిన వాస్తవం లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు నేను ఒకటే బ్యాచ్, సేమ్ టైం కౌన్సిలర్లం, సేమ్ టైం పార్టీ అధ్యక్షులం, కరీంనగర్ ప్రెసిడెంట్ ఆయన, జగిత్యాల ప్రెసిడెంట్ ఆయన, అంతా 30 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఆయన అదృష్టం స్టార్ బాగుంది, ఆయన ఢిల్లీ వేయండు. మన స్టార్ బాగాలేదు, గల్లీలో ఉన్నాం. ఓకే, ఎట్లా మరి ఒకవేళ బోగస్ శ్రావణి గారికి మొత్తం అప్పచెప్పి ఆమెని మొత్తం జగిత్యాల ఉన్న మున్సిపాలిటీల అన్నిటికీ కౌన్సిలర్ టికెట్లు ఇస్తే ఎట్లా చూడబోతున్నారు దాన్ని? అదేనండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే క్యాడర్ అనేది పాత కొత్త అందరినీ కలుపుకొని పోతే శ్రావణి కాదు ఎవరు ఉన్నా కానీ ముందుకు పోతుంది. ఇప్పుడు మేము కూడా 30 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము గ్రూపిజం చేయలే. న్యాయంలో కూడా ఎలక్షన్ అయింది, నేను కూడా కౌన్సిల్ గెలిపించుకున్నా, ప్రయత్నం చేసుకున్నా. ఆ రకంగా మనం పని చేసుకుంటూ పోవాలి. కానీ ఏదో ఒక వర్గాన్నే చేతిలో పెట్టుకొని ఇంకో వర్గాన్ని అనగదొక్కాలని చూస్తే మాత్రం చాలా కష్టం అని చెప్పి నేను చెప్తాను. ఎవరేమనుకున్నా నా మనసులో నేను చెప్పేస్తాను. ఎందుకంటే నాకు పదవులు కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం, సిద్ధాంతం ముఖ్యం అనే ఆలోచనతో నేను ఉన్నా. ఓకే, అంటే పార్టీ ముఖ్యం అన్నప్పుడు పార్టీ ఎదుగుదలని చూడాలి కదా. పార్టీ ఎదుగుదలని చూస్తే మీరందరూ సీనియర్లు అందరూ పనిచేసినప్పుడు 4000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది 2018లో. ఇప్పుడు చూస్తే బోగస్ శ్రావణి గారికి 40,000 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ పార్టీ అనేది ఖచ్చితంగా బలోపేతం అయింది కదా. ఇది మంచి ప్రశ్న. ఇది దీని మీద క్లారిటీ నేను ఇస్తాను. ఎందుకంటే ఇది అందరి మనసులో ఉంది. ఎవరైనా కానీ బయట అంటారు ఏంటంటే 4,000 ఓట్లు ఉండే అంతకుముందు మీ క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఇప్పుడు 40,000 వచ్చినాయంటే ఒక విషయం తెలియని విషయం ఏంటంటే ఆ టైంలో
ఎలక్షన్ ఆ టైంలో పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతి ఒక్క స్టేట్ అంతా అందరికీ 2,000, 3,000, 4,000, 5,000. బాబు మోహన్ గారు 2 సార్లు మినిస్టర్ చేసిన వ్యక్తికి కూడా 1,800 ఓట్లు వచ్చినాయి అప్పుడు పోయిన ఎలక్షన్లలో 2018లో. బాబు మోహన్ గారికి అంత సినిమా యాక్టర్, ఆయన 2 సార్లు మినిస్టర్ చేసిన 1,800, 2,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా 4,000 ఓట్లు వచ్చినాయి. ఎక్కడైనా కానీ 2,000, 3,000 వచ్చినాయి. ఇప్పుడు అయోధ్య ఇష్యూ, 370 ఆర్టికల్ ఇష్యూ, అన్నీ తలక్ త్రిబుల్ తలక్ ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయి. సమాజం లోపల భారతీయ జనతా పార్టీ అవసరము అనేది మెసేజ్ అందరి స్టేట్లలోకి వెళ్ళిపోయింది, దేశమంతా వెళ్ళిపోయింది. కాకపోతే తెలంగాణ ప్రజలు వాస్తవంగా లేట్గా ఆలోచించారు. ఇక్కడ 40,000 కాదు, అసలు 60,000 రావాలి, అసలు గెలవాలి సీన్. కాకపోతే ఏంటంటే సమైక్య అంటే ఈ ఏమంటారు దాన్ని అందరి ఒక కలుపుకోపోయే గుణం లేక ఇవాళ ఎంపీ గారు వాస్తవంగా ఇక్కడ భోగస్వామిని గెలిచే సీటు ఆయన ఎంపీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ వచ్చి కూర్చొని ఎక్కడ ఎవరిని ఏ రకంగా దీన్ని కరెక్ట్ వర్కౌట్ చేయాలనే ఆలోచన ఇట్టుంటే 40,000 ఓట్లు వచ్చినాయి. 60,000 రావా, 70,000 రావా? కాకపోతే ఏంటంటే చేస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు 40,000 వచ్చినాయి, వచ్చేసారి ఎన్ని వస్తాయి మీరు చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పూజ చేసేవాళ్ళు అది మోడీ గారి గాలి ఫుల్గా ఉంది, దేశమంతా ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినాయి. లేకపోతే ఆ 40,000 కాదు, ఇంకా ఎక్కువ వస్తుండేనో తక్కువ వస్తుండేనో అది వేరు. కేవలం బీజేపీ గాలి, మోదీ గారి గాలి, మోడీ గారిది 100%. ఇక్కడ వీళ్ళు పొడిచింది ఏం లేదు, మేము పొడిచింది ఏం లేదు, ప్రజల పెద్ద చుచ్చుక పొడిచింది ఏం లేదు. మోడీ గారి ముఖం చూసి తీసుకున్నటువంటి పథకాలు కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, దేశంకు సంబంధించిన భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీదనే ప్రజలు గ్రహించారు. భారతీయ జనతా పార్టీ అవసరం అన్నారు. ఎంపీకి కంపల్సరీ ఢిల్లీలో ఉండాలన్నారు, ఎంపీని అక్కడికి పంపించారు. ఎమ్మెల్యేలను కూడా ఉండాలనుకున్నారు, కొద్దిమంది ఆలోచన చేయలేదు కాబట్టి గెలవలేకపోయినాం. ఓకే, అంటే ముందు మరి బోగస్ శ్రావణి గారే జగిత్యాలకి కాబోయే నాయకులు అని ఒకవేళ స్టేట్ నుంచి కూడా ఏమన్నా ఇష్యూ చేస్తే మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? నాయకులు కాదు, ఇప్పుడు ఆల్రెడీ నాయకురాలే, మా అందరికి నాయకురాలే. నేను కాదని అంటలేను, కలుపుకపోయే విధానం అనేది ఉండాలి అంటున్నాను నేను. రానున్న ఇప్పుడు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. సో అందులో కూడా బోగస్ శ్రావణి గారు బీజేపీ నుంచి టికెట్ తీసుకొచ్చే ఒక ఆలోచనలు ఉన్నారు, ప్రయత్నిస్తున్నారని కూడా అనిపిస్తున్నాయి. బోగస్ శ్రావణి తీసుకొచ్చుకున్నా, ఇంకే శ్రావణులు తీసుకొచ్చుకున్నా మేము భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు బలపరిచిన వ్యక్తికి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎన్ని ఉద్యమాలు ఉన్నా, ఎన్ని పోరాటాలు మా మధ్యన ఏది ఉన్నా, ఇంటర్నల్గా ఏది ఉన్నా కానీ కంపల్సరీ పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తులకు మేము ఖచ్చితంగా పనిచేస్తాం. కౌన్సిలర్ టికెట్లు సరే శ్రావణి గారు ఇస్తారు, లేకుంటే టౌన్ ప్రెసిడెంట్ ఇస్తారు, ఇంకో టౌన్ ప్రెసిడెంట్ అన్నారు. అంటే ఎవరు అసలు జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్ ఎవరు బీజేపీకి? రంగు గోపాల్ గారు అని కొత్తగా అంత 1 year అవుతుంది ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఆయన ద్వారానే మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ ఆయన ఇవ్వాలి, కానీ పరిస్థితి కనిపిస్తలేదు. మరి అది ఎక్కడ కూడా అంటే యాక్టివ్గా పనిచేస్తున్నారా? ఆయన వ్యాపారస్తుడు, కాకపోతే ఆమె శ్రావణి గారికి దగ్గర కాబట్టి అసలు వేరే వాళ్ళకి ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్న వాళ్ళకు. కాకపోతే ఆమెకు దగ్గర కాబట్టి, ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. ఆమె దగ్గర కాబట్టి ఇచ్చుకోవడం జరిగింది. మరి ఆయన యాక్టివ్గా ఉంటాడో ఇన్యాక్టివ్ ఉంటాడో తెలియదు. కానీ కౌన్సిల్ ఎలక్షన్లో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎవరు ఆ ప్లేస్లో ఉన్నా కానీ, శ్రావణి ఉన్నా, ఎవరున్నా కానీ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అంతో ఎంతో అడిగే వాళ్ళు ఉంటారు, పనిచేసే కార్యకర్తలు కూడా పోటీ చేయడానికి ఇష్టం ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే మీరు కాకుండా మీతో పాటు ఉన్నటువంటి టీం కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, అసలు వాళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయి? ఎలక్షన్స్ అప్పుడేమో మొత్తం బోగస్ శ్రావణి గారిది ఎక్కడ చూసినా తనే కనిపించింది, మంచి గెలుస్తాయని ఒక వాతావరణం కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ అయిపోయి 9 months 10 months అవుతుంది, ఇక భారతీయ జనతా పార్టీ జగిత్యాలు ఎక్కడ కనబడతలేదు, మళ్ళీ కనబడేది మళ్ళీ మీరే కనబడుతున్నారు చూస్తే. అయితే ఇక్కడ పరిస్థితి ఏమైందంటే వీళ్ళు ఎలక్షన్ మట్టుకు వచ్చిన వ్యక్తుల్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇది మంచి ప్రశ్న. గత ఎలక్షన్ 6 నెలలు అవుతుంది, 6 నెలలు 8 నెలలు అవుతున్నట్టుంది. అప్పటి నుండి వెళ్ళి ప్రోగ్రాంలు వాళ్ళు రోడ్డు పైకి రావడం కానీ, ప్రోగ్రామ్ చేయడం కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. మేము మొన్న టవర్ కాడ లైన్ కూడా కారణం అదే. ఎక్కడన్నా రోడ్డు మీద చేస్తే అక్కడనే మేము డిస్కస్ పెట్టుకునేవాళ్ళం, అడిగేవాళ్ళం, చేసాం. కానీ వాళ్ళు రోడ్డు పైకి ఎక్కడం లేదు, కార్యక్రమాలు చేయడం లేదు.
వాళ్ళు నమ్ముకున్న ఏంటంటే ఎంపీ గారిని నమ్ముకున్నారు, గెలిపించిన ఆయన ఓడగొట్టిన ఆయన అన్నట్టు నమ్ముకున్నారు. మేమేమో పార్టీ నమ్ముకున్నాం, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఏదైనా కానీ అది హిందువా హిందూ అయినా, బజరంగ దళ అయినా, విశ్వ హిందూ పరిషత్ అయినా, ధార్మిక సంస్థ అయినా కానీ మేము రవీందర్ రెడ్డి గారి వర్గం అని కాదు, మేము ఒక సీనియర్లుగా ఒక పార్టీ సింపథైజర్లుగా పార్టీ కార్యకర్తలుగా ఏ కార్యక్రమం ఉన్నా మేము రోడ్ ఎక్కుతున్నాం, పనిచేస్తున్నాం, చేస్తాం కూడా. ఓకే, అంటే ఎలక్షన్ల వరకు తను వచ్చి పోటీ చేసింది, ఓకే అదంతా ఓకే. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇన్ని రోజులు అవుతుంది, తను కనబడతలేదు, మళ్ళీ మీరే చేస్తున్నారు అంటే ఏదో మీకు కొంచెం లోపల ఏదైనా అనిపిస్తలేదా? అరే ఎలక్షన్లు అప్పుడు పక్కకు జరుగుతున్నాం, మేము మళ్ళా ఎలక్షన్లు వచ్చి 5 సంవత్సరాల దాకా మేమే పనిచేస్తున్నాం, మీరు కాకుండా మీ కార్యకర్తల మధ్యలో ఉంటుంది కదా అట్లాంటి కొంచెం లోనెస్ ఉంటుంది. కానీ తప్పదు కదా, పార్టీ వాయిస్ ప్రజలకి వెళ్ళాలి అన్నప్పుడు ఇక మరి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళు ఉంటారా పోతారా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏంటంటే నటన అంతా నటించడం అంటే ఈ యొక్క బీజేపీ అనే కాదు, అన్ని పార్టీలలో వాస్తవంగా నైతిక విలువలు కోల్పోయారు. ఒక బీజేపీ అనే కాదు, అన్ని పార్టీలలో నైతిక విలువలు కోల్పోయారు. ఏంటంటే సిద్ధాంతం ముఖ్యం కాదు, నాయకులకు చెంచగిరి చేయాలి, పదవులు దొబ్బాలి, లేదంటే ఇట్లాంటి పొలిటికల్ మూమెంట్ చేయాలి, ఎలక్షన్లలో కొట్లాడాలి, కథ తర్వాత ఇంటికాడ ఉండాలి. ఇక మాలాంటి పిచ్చోళ్ళు అంటే సిద్ధాంతం ఒంటిపడిన పిచ్చోళ్ళు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువుల పైన కానీ ఏదైనా దేశ భద్రతకు సంబంధించినది కానీ ఇంకేదైనా కానీ సంబంధించింది ఉంటే జెండాలు పట్టుకోవడం, భారత్ మాతకు జయ అనడం, అది అనడం మా డ్యూటీ. వాళ్ళు ఏంటంటే తీర టైంకు వచ్చి ఎవరినో నాయకుల్ని ఎవరినో ఏదో రకంగా ఇప్పుడు తిరుమల ఇష్యూ అయింది, తిరుమల ఇష్యూ మీద కూడా మళ్ళీ మీరే ప్రోగ్రామ్ చేసినట్టున్నారు అందరు కలిసి, పాత బీజేపీ వాళ్ళందరూ కలిసి. అంటే తను ఇన్వాల్వ్ అవుతలేదా, లేకుంటే మీరు ఇన్విటేషన్ చేస్తలేదా, తను కండక్ట్ చేస్తలేదా ప్రోగ్రామ్స్? ఆమె చేయాలి. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆమె, వాస్తవంగా మున్సిపల్ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసింది, ఆమె చేయాలి. చేసి మా అందరినీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిలుచుకోవాలి. కానీ ఆమె అక్కడ నిజామాబాద్ నుండి ఫోన్ వస్తేనే ఇక్కడ ఫోన్లు వస్తాయి మాకు, అక్కడ నుండి అద్దు అని అంటే బంధు, పిలువండి అంటే పిలుస్తారు. కానీ అక్కడ నుంచి వచ్చే పరిస్థితి లేదు, పార్టీ ముందుకు పోయే పరిస్థితి ఇక్కడ కూడా లేదు. వాస్తవంగా ఏంటంటే రాను బీజేపీ గడ్డు పరిస్థితి వస్తుంది నా ఆలోచన, నా ఇన్ని రోజులే. ఎందుకంటే పనిచేసేవాడికి విలువ లేదు కాబట్టి కష్టమైనటువంటి పరిస్థితి మున్సిపల్ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే నాయకత్వం వాస్తవంగా బస్సు డ్రైవర్ కరెక్ట్ ఉంటేనే బస్సు కరెక్ట్ వెళ్తుంది, డ్రైవర్ కరెక్ట్ లేకపోతే బస్సు వంకలు పోతుంది, ఎక్కడనో డ్రాప్ కింద పడుతుంది. కానీ అరవింద్ ధర్మపురి గారు కూడా అంటున్నారు, ఎన్ని రోజులు పనిచేసిన ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలు కూడా కాదు, గెలిచేటోళ్ళకే టికెట్లు ఇస్తామని అంటున్నారు. అది మాత్రం వాస్తవమే. గెలిచేటోళ్ళు ఎంతమంది గెలిపించారు, ఎంతమంది గెలిచారు? వాస్తవంగా ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు, మాకు సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు? ఏదో 5-6 ఆడ అక్కడ కార్పొరేషన్లో 10 మంది, ఇక్కడ 2-3 గెలవడం కాదు కదా. మనకు ఖచ్చితంగా ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని జడ్పీ చైర్మన్లు ఉన్నాయి, ఇవన్నీ మనకు దాంట్లో సగంలో ఒక 30% 40%. ఎందుకంటే ఎంపీ ఉన్నాడు కాబట్టి, గవర్నమెంట్ మనది సెంట్రల్ ఉంది కాబట్టి 30% అని. ఎక్కడ సర్పంచ్లే లేరు ఇక్కడ, అంతా కూడా కాన్స్టిట్యూన్సీలో 1-2 ఉన్నట్టు ఉన్నారు. అది కూడా నాకు తెలియదు ఉన్నారో లేరో. మరి ఆ పరిస్థితి ఎక్కడుంది? మనం గెలిచే వాళ్ళకి ఇస్తాం కాదు, వాస్తవం గెలవకపోని ప్రజలతోటి పనిచేసేటోళ్ళు, ప్రజల కొరకు కష్టపడేటోళ్ళు గెలిచినా ఓడినా కానీ పనిచేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఆడ కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు సిరిసిల్ల, 3 సార్లు 4 సార్లు 5 సార్లు చేసిండు. ఆయన నాయకుడు కాదా? ఆయనకు టికెట్ ఇస్తలేరా? ఇక్కడ నరసింహారావు గారు ఉన్నారు కోట్ల, 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చారు ఆయన. ఇక్కడ ఎంపీగా ఈ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, 3 సార్లు ఓడిపోయింది, వాళ్ళకు టికెట్ ఇస్తలేరా? అంటే గెలిచే వాళ్ళకి ఇస్తావని ఉంటుందా? పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకి ఇవ్వాలి. గెలిస్తే ఎందుకు, గెలవకపోతే. ఇప్పుడు నాకు కౌన్సిలర్ ఉంటేనే నేను పనిచేస్తాను ఉంటుందా? నేను ప్రజల 12 గంటల రాత్రి ఏదైనా అవసరం ఉన్నా కానీ నేను పోతా. ఇప్పుడు టవర్ కాడ లొల్లి అవుతుందంటే ఇంటికి తాళాలు వేసుకొని పోయేటోళ్ళు నాయకులు ఉన్నారు ఇక్కడ. చూసాను నేను కూడా, ఆవుల విషయంలో కూడా మేము కేసులు అయినాయి నన్ను చెప్పడానికి కూడా. అంటే వాస్తవంగా అక్కడ సిచ్యువేషన్ 200 మంది జామ అయ్యడం, గుమ్మిగూడడం, సిఐ గారు నన్ను పట్టుకొని స్టేషన్కు పట్టుకుపోవడం, ఇవన్నీ వీళ్ళతో అయితే నా మీద 13 కేసులు ఉన్నాయి. నేను అన్ని ఛేదించుకొని కోర్టు చుట్టూ తిరిగి. ఇవన్నీ చేయకుండా కూడా మరి పార్టీ కానీ అంటే స్టేట్ నాయకత్వం కానీ తినని ఇంకా ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే
వాళ్ళకు జగిత్యాలు ఒకటే లేదు కదా, 119 నియోజకవర్గాలలో ఒక జగిత్యాలు ఒకటే లేదు కదా. అంతటా ఇదే పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడైనా కానీ, కొత్తగా పార్టీలకు చేరిన. ఇట్లాంటి భారతీయ జనతా పార్టీలు ఉండే కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది వచ్చారు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ కల్చర్ బీజేపీలో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక అది ఒంటి పెట్టుకొని ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక ఆ కల్చర్ ఇంట్లో కూడా వచ్చేసింది, వస్తుంది కూడా. కాకపోతే ఫైనల్గా నాలాంటి వ్యక్తులు, నేనని కాదు, నేను గొప్ప చెప్పుకోను, నేను కార్యకర్తని, నాలాంటి వ్యక్తులు ఇప్పటికీ 30, 40, 50 ఏళ్ళ నుండి ఉన్నోళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు, పార్టీని కాపాడుకుంటారు. ఓకే, సో లాస్ట్ ఫైనల్గా మరి ముందు ఇప్పుడు రానున్న రోజులల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తా అని మీరు అంటున్నారు. మిమ్మల్ని పట్టించుకోకపోయినా చేస్తాం అట్లనే వెళ్ళిపోతారు. 100% చేయడమే. ఎవరైతే పార్టీని భ్రష్టు పట్టించాలి, పార్టీని పక్కదారి పట్టించాలి అన్న వాళ్ళని కూడా మేము భ్రష్టు పట్టిస్తాం, పక్కదారి పట్టిస్తాం, అందులో నో డౌట్. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పనిచేసుకుంటూ ఉంటున్నా. నేను ఎవరిని బెదిరించాను, నేను ఎవరికి భయపడను. నేను బెదిరించాను, ఎవరికి భయపడను. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు లేనట్టు చెప్తాను. ఎవరు ఎన్ని కంప్లైంట్లు చేసినా, అభియోగాలు చేసినా నేను ఉండను. కాకపోతే మీరు ఇప్పుడు వాస్తవంగా తెలుసుకోవాల్సిందంటే మొన్న టవర్ కాడ జరిగిన సందర్భం వేరు, స్టేజ్ కింద జరిగిన సందర్భం వేరు. కెమెరాలన్నీ నా పైన పెట్టి నేను మాట్లాడిందే దాన్ని మొత్తం ఫోకస్ చేసి మొత్తం దాన్ని హైలైట్ చేయడం అది కరెక్ట్ కాదు. దానిలో జరిగిన సన్నివేశాలు వేరున్నాయి. అక్కడ ఏంటంటే కోవట్టులు అనడం, లేకపోతే అమ్ముడు వేయని వాళ్ళు అనడం, మమ్మల్ని కోవట్టులు, వీళ్ళు కాంగ్రెస్ తొత్తులు అది ఇది అనడం బట్టి వాళ్ళని చూపించుకుంటాను. ముఖ్యంగా శ్రావణి గారిని కాదు, శ్రావణి తోటి నాకు విభేదాలు లేవు, వాస్తవం విభేదాలు. ఆమె విభేదం పెట్టుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు పని చేస్తేనే అలాంటి వాళ్ళు అసెంబ్లీకి అయినా పోగలుగుతారు, ఏదైనా. నాలాంటి వాళ్ళు పని చేయకపోతే అసెంబ్లీకి కాదు, మున్సిపాల్ కూడా పోలేరు, కౌన్సిలర్ కూడా గెలవలేదు. ఎందుకంటే క్యాడర్ని, ఎవరైనా నాయకుడు క్యాడర్ని నమ్ముకోవాలి, క్యాడర్కి పుషప్ చేయాలి, అంటే డెవలప్ చేయాలి, కార్యకర్తలను ప్రోత్సహించాలి. కానీ కార్యకర్తలని అనగదొక్కి కాలు కింద పెట్టుకుంటా అంటే ఎవరు కూడా అదేం లేదు. కాకపోతే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒక పద్ధతి, కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటిది అని అంటే 1000 మంది కార్యకర్తలు కష్టపడతారు. ఇక్కడ జగిత్యాల కాదు, మొత్తం టోటల్ భారతీయ జనతా 1000 మంది కష్టపడితే ఒక్కరికి లాభం జరుగుద్ది. ఒక నాయకుడు ఆయన ఎమ్మెల్యే గెలుతాడో ఎంపీ గెలుతాడో తెలియదు, ఆ గెలిచిన వ్యక్తి ఈ 1000 మందిని తొక్కి పెడతాడు. ఇది ఒక పాడు సిద్ధాంతం, పద్ధతి, ఒక పాడు పద్ధతి ఈ బీజేపీలో దాపురించింది ఈ 5-6 సంవత్సరాల్లో. అంతకుముందు లేకుండే ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం గెలిచిన వ్యక్తి ఈ 1000 మందిని తొక్కి పెడతాడు. ఇక మా కర్మ, మేము ఆ తొక్కుట్లలో మేము కూడా తొక్కి బండ కిందనే ఉన్నాం. ఆ గెలిచిన వ్యక్తి మీకు తెలుసు, మమ్మల్ని ఒత్తి పెట్టింది సమాజంకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ అండి.